టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు 2024 జూలై 11వ తేదీ బుధవారం నాటి రాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనం వరకు కూడాను. ఈరోజు చంద్రుడు సింహరాశిలో పూర్వ ఫాల్గుణి నక్షత్రం మీద మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుండి ఉత్తర ఫాల్గుణి నక్షత్రం మీద సంచారం చేయడం జరుగుతుంది. ఇది పూర్వ ఫాల్గుణి నక్షత్ర అధిపతి శుక్రుడు, ఉత్తర ఫాల్గుణి నక్షత్ర అధిపతి సూర్యుడు. వీరు ముగ్గురు కూడా మేషం నుంచి మీనం వరకు ఉన్న రాశి 12 రాశులకి వారికి కూడా ఏ ఏ ఫలితాలను సూచిస్తున్నారు అనేది విషయాల్లోకి వెళ్దాము. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి వీరు మేషం నుండి మీనం వరకు ఉన్న భావాలకి రాశులకి గమనిద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఇక ముందుగా మేషరాశి వారికి ఈరోజు వీరు లోతైన ఆలోచనలతో ప్రతి విషయాన్ని నిశితంగా అంచనా వేయటానికి ప్రయత్నిస్తారు అనేది చెప్పవచ్చు. శారీరకంగా కూడా కొంత బద్ధకంగా ఉంటారు అనేది కనపడుతుంది. అయితే ఈ బద్ధకం మూలంగానే వీరికి ఈరోజు కొంత కష్టకాలంగానే ఉండొచ్చు. పనుల్లో అడ్డంకులు ఎదుర్కొంటారు. ఏ పని చేద్దామన్నా పని మీద ధ్యాస లేకపోవడం కనపడుతుంది. ఇక వీరు ముఖ్యంగా ఈరోజు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది. లేదంటే అది కూడా అడిషనల్గా మానసికంగా, శారీరకంగా కూడా కొంచెం ఆరోగ్య సూచనలకి కనిపిస్తుంది. అధిక కోపం కూడా, తన కోపమే తన శత్రువు కాబట్టి శారీరకంగా కూడా కొంత విశ్రాంతిగా ఉంటుంది. దీన్ని అధిగమిస్తే ప్రశాంతంగా ఉంటుంది అనేది గ్రహించాలి. ఈ కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మూలంగా ఇక్కడ ఇక జీవిత వ్యాపార భాగస్వామితో కూడా విభేదాలు ఉండొచ్చు అనేది గోచార స్థితికి కనపడుతుంది. ఇక ద్రవ్య సమస్యలు ఉంటాయి. స్టాక్స్ వంటి వాటికి జోలికి ఈరోజు అసలే పోరాదు, నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇక ఆందోళనలు, ఆరోగ్య సమస్యలకు శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ఈరోజు వీరు బయటపడటానికి తగు చర్యలు, యోగా, మెడిటేషన్ చేసి మానసిక ప్రశాంతత పొందవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇక వీరు ఈరోజు ఆత్మస్థైర్యం, ధైర్యం తక్కువగా ఉంటుంది. ఈరోజు ఇలాంటి టైంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. మంచి మానసికంగా శాంతంగా మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే, మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయాలు ఫలిస్తాయి. కాబట్టి తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. కాబట్టి ఎటువంటి నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకుంటకుండా వాయిదా వేయండి. ఇక ఆర్థిక విషయాలకు వస్తే ఆదాయం తగ్గుతుంది. వ్యాపారంలో ఆటంకాలు ఎదురవుతాయి. యజమానితో ఇబ్బందులు కనపడుతున్నాయి. మతపరమైన పనులు చేసేది కూడా ఉంటాయి. ఈరోజు ఆధ్యాత్మికంగా అది కూడా కనిపిస్తుంది. మొగ్గు చూపేవి కనిపిస్తుంది. ఇదే శ్రేయస్కరంగా అనిపిస్తుంది కూడా. ఇది మంచి పాయింట్. ఈరోజు ఆధ్యాత్మికంగా ఉండటం వల్ల ఇతర కష్టాలను ఎదుర్కొనేది, బద్ధకంగా ఉండేదానికి ఈరోజు ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం, దాని గురించి కనీసం ఆధ్యాత్మికంగా వెళ్తే మానసిక ప్రశాంతత పొందవచ్చు అనేది గ్రహించండి అనేది గ్రహాలే సూచిస్తున్నాయి ఈ విధంగా. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈరోజు అసలు బాగుండలేని రోజు. వీరికి కొంచెం వివాదాలు, తోటి విద్యార్థులతో లేదా ఎవరి మీదకనైనా సరే దూకుడుగా ఆటపాటల్లో వివాదాలకు దిగటం, తద్వారా దెబ్బలు తినటం, దెబ్బలు తగలటం, ఎదుటివారికి దెబ్బలు, వీరి మూలంగా సమస్యలు కొని తెచ్చుకోవటం లాంటివి కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయాలకి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరు విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన. ఎందుకంటే రోజువారీగా సామాన్యంగానే అదే జరిగిపోతుంది అనే ఉద్దేశంలోనే ఉంటాము మనము సాధారణంగా. కాకుండా ముందుగా తెలుసుకోవటం వలన ఏమిటంటే కొంచెం వీరి విషయంలో శ్రద్ధ తీసుకోవచ్చు ప్రికాషనరీగా అనేది చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఆర్థిక విషయాలకి, ఆరోగ్య సమస్యలకి, వ్యాపార విషయాలకి, జీవిత వ్యాపార భాగస్వాముల మధ్య వివాదాలకి, కుటుంబ సభ్యులతోటి వివాదానికి, స్నేహితులతోటి, బంధువులతోటి వారి మద్దతు లేకపోవడం, వృత్తి ఉద్యోగాల్లో కూడా సమస్యలు ఉంటాయి అనేది బాగా కనపడుతుంది ఈరోజు. ఇక బాసుతో కష్టకాలంగా ఉంటుంది. ఇది మేషరాశి వారికి ఈ విషయాలు, ఈ పరిహారాలు, ఈ విషయాలన్నీ కూడా చాలా క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. అన్నీ ఈరోజు ప్రతికూలంగా ఉన్నాయి. తగు జాగ్రత్తగా వ్యవహరించుకుంటే సరిపోతుంది.
ఇక కుజునికి స్తోత్రాలు, పూజలు, గురు ఆరాధన ఎంతో శ్రేయస్కరంగా పరిహారంగా చెప్పడం జరుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది అనేది సూచించడం జరుగుతుంది. వీరికి గురుబలం కూడా తక్కువగా ఉంది ఈరోజు. దాని మూలంగా కూడా కొంత ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేది చెప్పడం జరుగుతుంది ఈ మేషరాశి వారికి. ఇది ఈ మేషరాశి వారికి. ఇక తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో మృగశిర, కృత్తిక నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం, కృత్తిక నక్షత్రం 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాల వారికి కూడా ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి అనేది కనబడుతుంది. అయితే ఈ వృషభ రాశి వారికి కూడా వ్యక్తి మానసికంగా అశాంతికి గురి చేస్తుంది. సంచారం చతుర్థంలో చంద్ర సంచారం వృషభ రాశి వారికి, కాబట్టి ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు వీరికి అనేది కనపడుతుంది. ఇక శారీరక రుగ్మతలు కలిగేది. రవి అంత అనుకూలంగా లేడు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా అంత అనుకూలంగా లేదు, ఈరోజు బాగోలేదని చెప్పవచ్చు. విద్యార్థులకి వీరికి కొంచెం కడుపు సంబంధిత సమస్యలు కానీ, తల్లిగారికి ఆరోగ్యంకి సమస్య కానీ, ఇంట్లో గొడవలు సమస్యలు కానీ, మనస్పర్ధలు కానీ ఉండేది కనపడుతుంది. ఎక్కువగా ఉన్నత విద్యకి అసలు అవకాశాలు ఈరోజు బాగుండలేవు అనేది కనపడుతుంది. అయితే ద్రవ్య సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈరోజు. ఊహాగానాలు లేదా స్టాకులను నివారించేది కనిపిస్తుంది ఈరోజు ఎక్కువగా. మీరు చాలా ఆందోళనలు ఎదుర్కొంటారు అనేది కనిపిస్తుంది. ఆరోగ్య సమస్యల వల్ల పాడవుతుంది కాబట్టి దీనికి ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి అనేది కనపడుతుంది. అలాగే 12లో కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి మీకు చాలా ఖర్చు ఉంటుంది ఈరోజు. ఆరోగ్య సమస్యలు, ఆసుపత్రి సందర్శనలు, కొన్ని సందర్భాల్లో రక్తాన్ని కోల్పోవడం జరుగుతుంది అనేది, మీరు అవమానాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు అనేది, వీటన్నిటికి కూడా ప్రతికూలంగా ఉంది ఈరోజు. గురువు అంతా అనుకూల పరిస్థితులు లేవు. అసలే వేదంలో ఉన్నాడు గురువు. అయితే ఇది అన్ని అంశాల్లో ఒకటి కాదు. ఏ పని మొదలు పెడదామన్నా కానీ అడ్డంకులు, ఉద్రిక్తతలను కలిగిస్తుంది వీరికి ఈరోజు. వీరికి అన్ని కార్యక్రమాల్లో జాప్యాలు ఉంటాయి, ఆలస్యాలు అవుతాయి, ఆనందం మరియు సంతృప్తి లేకపోవటం కలుగుతుంది. అయితే ఈ కాలం మతపరమైన లేదా ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం అయితే చాలా బాగుంటుంది. ఈ విషయాల్లో వీరు ఈరోజు టేకప్ చేయొచ్చు, మిగతా అన్నీ పక్కన పెట్టచ్చు. ఇక వ్యాపార విషయాలకు వస్తే, వ్యాపారానికి సంబంధించిన వ్యాపార భాగస్వామితో ముఖ్యంగా విభేదాలు కనిపిస్తున్నాయి, నష్టాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార అభివృద్ధికి కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది వీరికి ఎక్కువగా. ఈరోజు ఆ తలంపు మానుకోవాల్సిందిగా సూచన. ఉద్యోగాల విషయాలకి వస్తే, వృత్తి ఉద్యోగాలకి వస్తే కూడా ఉద్యోగంలో కొంత మార్పులు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్న ప్రజెంట్గా చేసే ఉద్యోగం వల్ల కొంచెం అసంతృప్తి ఉంటుంది. ఉద్యోగం మారదాం అనుకుంటూ ఉంటారు వీరు. ఆ ఉద్యోగం మారటం వల్ల కూడా కొన్ని బాధలు, ఆందోళనలు కలుగుతాయి. దూర ప్రాంతాలకు ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయ్యేది కూడా కనిపిస్తున్నాయి, అవకాశాలు ఉంటుంది. అయితే ఈ సమయంలో వీరు దగ్గర బంధువుల నుండి కూడా వారి ఆరోగ్య విషయాలకి కూడా కొంచెం మానసిక బాధ, వ్యధ పొందేది కనిపిస్తుంది. ఇక ఇంట్లో చాలా ఇదిగా ఉండొచ్చు, పనిలో ఆటంకాలు ఉండొచ్చు, సమాజంలో గౌరవం ప్రమాదంలో పడవచ్చు అనేది కూడా కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో ఘర్షణ లేదా విభేదాలు పెంచుకోవచ్చు ఈరోజు. ఎక్కువగా ఈరోజు ఏంటంటే ఆదాయం కంటే కూడా ఖర్చు ఎక్కువగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. అలాగే బంధువులు మరియు సహ ఉద్యోగులతో కూడా అపార్థాలు, చింతలు, ఖర్చులు మరియు ఒత్తిడి అనేవి కనిపిస్తున్నాయి. వీరి విషయాలకి దీన్ని కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఈరోజు అసలు వీరికి అస్సలు బాగోలేదని సూచించడం జరుగుతుంది. ఇక వృత్తిపరంగా, ఆర్థిక పరంగా కొంచెం వెసులుబాటు కనిపిస్తున్న ఈ బంధువులు, సోదరులు, సోదరీమణులతో సత్సంబంధాలకి అనుభవించేదానికి ఎక్కువగా కలిసి ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇక చిన్న ప్రయాణాలు కానీ, దూర ప్రయాణాలు కానీ వాయిదా మంచిది అనేది కనపడుతుంది. ఒక్క విషయంలో చెప్పాలి అంటే గనక, అసలు ధన, హోదా, ఉద్యోగం మరియు స్నేహితులతో అందరితో ఇలా మొత్తంగా కూడా
కొంత నష్టాలు, అసంతృప్తి, ఆవేదన కనపడుతున్నాయి. అన్ని సమస్యలు ఎదురవుతాయి ఈరోజు అనేది చెప్పవచ్చు. ఇక గణనీయమైన హెచ్చుతగ్గులను తెస్తుంది ఈరోజు ఎక్కువగా వీరి లైఫ్లో. గత రోజులుగా జరిగిన విషయాలకే అవనివ్వండి, భవిష్యత్తు నిర్ణయాల విషయాలకే అవనివ్వండి, వాళ్ళకి విజన్ హెచ్చుతగ్గులుగా కనిపిస్తూ ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఈరోజు కూడాను. మూడ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక అసాధారణమైన ధనలాభాలు వస్తాయి అని ఆశిస్తారు. మరోవైపు అధిక వేగంగా ఖర్చులు కనిపిస్తాయి. దీనికి వీరు మానసిక వ్యధకు లోనయ్యేది కనిపిస్తుంది. భయాందోళనలు కూడా కనిపిస్తుంది. వీరు ఎక్కువగా ఆలోచించటం, ప్రతికూల ఆలోచనలకి దూరంగా ఉండటం కూడా మంచిది. కాబట్టి ఈరోజు ఈ విషయాలకి కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఆలోచనలు పక్కన పెట్టండి. ఇక పిల్లలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఊహాగానాలు కూడా దూరంగా ఉండాలి. వాటికి కూడా ఈరోజు అనేది కనపడుతుంది, ఊహాగానాలకి దూరంగా ఉండేది అనేది. ఇది ప్రయాణాలలో అలసట కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలకి కొంచెం సమస్యలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా నష్టాలు, వ్యాపార నష్టాలు, వ్యాపార భాగస్వామితో అపార్థాలు, జీవిత భాగస్వామితో ఘర్షణలు, ఏ విధంగా చూసుకున్నా వీరికి వ్యక్తిగతంగా చూసుకున్నా కానీ మానసిక ప్రశాంతత, మానసిక శాంతి లేకపోవడం, ఇది వృషభ రాశి వారికి ఇందులో కొంత వెసులుబాటు ఏదైనా ఉంది అంటే, వ్యతిరేక ఫలితాలు వచ్చాయి అంటే గనక అది జన్మ జాతక చక్రంలో సంబంధించిన గ్రహాలు మంచి స్థితిలో, మంచి భావాలలో స్థితి పొంది ఉంటే ఈ ఫలితాలు, ఈ ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఈ వృషభ రాశి వారికి ఇవేమీ కూడా పెద్ద ఆటుపోటులు వచ్చి జీవిత నవాన మునిగిపోయేంత సమస్యలుగా ఏం కాదు. ఇది దిన ఫలితాలు, అందులో గోచార ఫలితాలే కాబట్టి వీరికి పరిహారాల విషయానికి వస్తే వీరికి కూడా బుధునికి, అలాగే రాహుకేతువులకి, శనికి కూడా పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంతైనా అన్నిటికీ కలిపి నవగ్రహ స్తోత్ర పారాయణం ఎంత ఉత్తమంగా ఉంటుందో ఈరోజు వీరికి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈరోజు వృషభ రాశి వారికి కొంచెం ఫలితాలు అశుభంగానే కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి. ఈ మిథున రాశి అధిపతి బుధుడు. ఈ మిథున రాశి అధిపతి బుధుడు ద్వితీయంలో 20 వరకు సంచరిస్తాడు అనేది కనిపిస్తుంది. కాబట్టి